న్యాయ వ్యవస్థ చేసిన సంచలన కామెంట్ సార్ ఇది. అవినీతికి న్యాయ వ్యవస్థ కూడా అతీతం కాదు అని చెప్పేసి దాన్ని ఎవరు కాదనలేరు. అవినీతి పరులైన జడ్జీలు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వారిని పరమ పవిత్రులుగా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పి సార్ ఈ మద్రాస్ హైకోర్టు చేసిన ఈ కామెంట్, సంచలన కామెంట్ మీద మీ కామెంట్స్. థ్యాంక్ గాడ్ అది హైకోర్టు చేసింది. మనం ఇంకెవరైనా చేస్తుంటే వెంటనే కోర్టు దిక్కాల నేరం వేసేవాళ్ళు. ఇప్పుడు కరప్షన్ జ్యుడిషియరీ ఎన్సీఆర్టీలో ఒక చాప్టర్ ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలా రియాక్ట్ అయ్యారు? తీయించేశారు. తీయించడం కాదు, తీయించడం తప్పేం వీలేదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ అలా బ్లేమ్ చేయకూడదు. అందులో చిన్నపిల్లల్లో అలాంటి భావాలను మొలకెత్తకూడదు. ఎందుకంటే అది దేశ న్యాయ వ్యవస్థ పైన బాల్యం నుంచి ఒక రాంగ్ నోషన్లో పోతారు. అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి ఉంది అని మాట్లాడే క్రమంలో న్యాయ వ్యవస్థ అందుకు అతీతం కాదు అని రాయడం అని లెసన్ ఉండడం వేరు. కరప్షన్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో అవినీతి అని లెసన్ ఉండడం వేరు. అందువల్ల సుప్రీంకోర్టు తీసుకున్న స్టాండ్ కరెక్ట్. కానీ ఆ స్టాండ్ తీసుకుంటున్న సమయంలో వ్యవహరించిన తీరు వల్ల ఏమైనా అభిప్రాయం కలిగిందంటే ఒక చిన్న విమర్శను కూడా సుప్రీంకోర్టు సహించదా, తనకు దాని ఇంత డిఫెన్సివ్గా ఉంటుందా అనే అభిప్రాయం కలిగింది. సో దానికి భిన్నంగా మా హైకోర్టులు ఇంత స్పష్టంగా జ్యుడిషియరీలో కూడా అవినీతి పనులు ఉన్నారు, అలాగే పరమ పవిత్రులుగా చూడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూసాం. ప్రశాంత్ భూషణ్ బహిరంగంగానే సగం చీఫ్ జస్టిస్లు కరప్ట్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆయనకి ఏం కాలే కదా. సో ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయలేదు, ఎందుకంటే ఆయన పెద్ద లాయర్ కనుక. అందువల్ల డెఫినెట్గా అందులో ఆశ్చర్యం కూడా పడలేదు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్స్ చేసే తప్పులకు ఇన్స్టిట్యూషన్ బ్లేమ్ చేయకూడదు. అది రాజకీయ పార్టీ విషయంలోనైనా, ప్రభుత్వమైనా, మీకు న్యాయ వ్యవస్థ అయినా, ఒక ఇండివిజువల్ చేసే తప్పులకు ఆ పొలిటికల్ పార్టీని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ఇండివిజువల్ చేసే తప్పులకు ఆ ఇన్స్టిట్యూషన్ బ్లేమ్ చేయకూడదు. సో ఇండివిజువల్స్ అనేది అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక అవినీతికర సమాజం ఒక అవినీతికర రాజకీయ నాయకుడిని సృష్టించినప్పుడు, ఒక అవినీతి ప్రభుత్వ అధికారిని సృష్టించినప్పుడు, ఒక అవినీతి జర్నలిస్టును సృష్టించినప్పుడు, ఒక అవినీతి పోలీస్ అధికారిని సృష్టించినప్పుడు, ఒక అవినీతి న్యాయాధికారిని ఆ జడ్జిలను ఎందుకు సృష్టించదు? సో అతీతంగా ఉండలేదు. మద్రాస్ హైకోర్టు చెప్పింది కరెక్ట్. కానీ దాని ఆధారంగా మొత్తం జ్యుడిషియరీని అవమానించే రీతిలో, మొత్తం పోలీసుని అవమానించే రీతిలో, మొత్తం పొలిటికల్ సిస్టమ్ని అవమానించే రీతిలో ఎవరు మాట్లాడకూడదు. ఒక ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీ, ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దెన్ ఇండివిజువల్. అందువల్ల వ్యవస్థలను తప్పుపట్టకూడదు, వ్యవస్థలను లోపాలను తప్పుపట్టాలి, లోపాలున్న వ్యక్తుల్ని తప్పుపట్టాలి. అదే మద్రాస్ హైకోర్టు చేసింది. చాలా మెచ్చుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మా న్యాయ వ్యవస్థలో అవినీతే లేదు, మేము అంతా అద్భుతం అన్నారనుకో. ప్రజల అనుభవం అది కాదు కదా. ప్రజల అనుభవం భిన్నంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? న్యాయ వ్యవస్థ ఓవర్ రియాక్ట్ అవుతుంది, తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి ఈ పౌరుల దృష్టిలో చిన్న చూపిస్తుంది. సో ఈ రకంగా బహిరంగంగానే మాట్లాడడం ద్వారా న్యాయ వ్యవస్థ పైన మన గౌరవం ఇంకా పెరుగుతుంది, 100 రెట్లు పెరుగుతుంది కదా.